ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు విజయ బంగారు గారు, లాంగ్వేజ్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్. మేడంతో మాట్లాడతాం. మేడం నమస్తే. నమస్తే. మేడం, విశాఖలో ఒక అమానవీయ ఘటన. భార్యాభర్తలు ఇద్దరు కొన్ని రోజులు సవ్యంగానే ఉన్నారు. 7 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఆ భర్తకి వేరే అమ్మాయితో సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధం భార్యకి తెలిసి క్వశ్చన్ చేస్తే ఈమెని వాడు, తల్లిదండ్రులు, అత్తామామ ఇలా ముగ్గురు కలిసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఆ 7 సంవత్సరాల బాబు ఉన్నాడు కదా, అతను కనీసం చూపించకుండా చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కొట్టడం, తిట్టడం, ఇంట్లో కూడా రానివ్వట్లేదు. పాపం ఆ అమ్మాయి రోడ్డు మీద కూర్చొని ఇప్పుడు ఆందోళన చేస్తూ ఉంది. ఏంటి సమాజం అసలు ఏమైపోతుంది? బంధాలు ఏమైపోతున్నాయి? బంధాలు లేవు, ఏం లేవండి. బంధాలు అనేవి అసలు లేవు. అంటే అన్ని సంబంధాలు, మానవ సంబంధాలన్నీ అన్ని ఆర్థిక సంబంధాలు అయిపోయాయి అంతే. మీరు ఏదైనా సరే డబ్బుతో కూడుకున్న సంబంధాలే తప్ప మనసుతో నీతి నిజాయితీగా ఈ మనిషితో ఎవరు సంబంధాలు పెట్టుకోవట్లేదు. మీ వెనక ఉన్న ఆస్తులు, పాస్తులు, మీ ఇన్ఫ్లుయెన్సు, మీ ప్రొఫెషను, మీ పొజిషన్ను బట్టే ఎవరైనా సరే సంబంధాలు పెట్టుకుంటున్నారు. అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ దారుణాలన్నీ బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదే. ఇంకంతే. సంబంధాలు అంటే ఒక భర్తకు ఒక భార్యకు సంబంధం ఏం సంబంధం అంటే అన్ని ఆర్థిక సంబంధాలు. ఒక తల్లికి తండ్రికి అదే, తర్వాత ఒక పిల్లలకు, తర్వాత తల్లిదండ్రికి అదే. అంతే. అంతేనా? ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఏం లేవు, లేకుండా చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏమనుకుంటే ప్రతి ఒక్క సమస్యని మనము డబ్బుతో పరిష్కరించుకోవచ్చు, డబ్బులుంటే చాలు అని అనుకుంటున్నారే తప్ప డబ్బులతో పాటు మనుషుల సంబంధాలు అనేది, మానవ సంబంధాలు అనేది అసలు లేకుండా అయిపోతున్నాయి. అంతే కదా. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే నిన్ను నమ్మి 22 సంవత్సరాలు పుట్టి పెరిగిన వాతావరణాన్ని వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, నువ్వెవరో తెలియకుండా కూడా నీ చిటికనే వెళ్ళి పట్టుకొని నీ ఇంటికి నీ వంశాన్ని ఉద్ధరించడానికి నీ ఇంటికి వచ్చిన ఒక ఆడపడుచును నువ్వు ఇంత దారుణంగా, కడుపుతో ఉన్నదని చూడకుండా కూడా నువ్వు ఇంత దారుణంగా హింసించావు. దేనికి ఆమెను ఇంత హింసడానికి కారణం ఏంటంటే అతనికి ఉన్న ఇల్లీగల్ అఫేర్ ఈ అమ్మాయికి తెలిసి ఇలా అంట కదా అందరూ అనుకుంటున్నారు అని క్వశ్చన్ చేసినందుకు ఈమెకు పనిష్మెంట్ ఏంటంటే ఇది. ఆ పనిష్మెంట్లో కూడా ఆమెను ఎవరు పనిష్ చేశారు అంటే, పోనీ హస్బెండ్ అంటే సరే నన్ను క్వశ్చన్ చేసింది అనే కోపంతో మరి తోటి ఆడది అత్తగారు ప్లస్ మామగారు. అత్తగారు చేతులు పట్టుకొని వెనక్కి చేస్తే మామయ్య గారు వచ్చేసి మొహం మీద కొట్టేస్తే ఈయన వెనక నుంచి కొడతాడట. బోరున ఏడుస్తుంది. ఆమెకి ఇప్పుడు 5 నెలల గర్భవతి. మరి 5 నెలల గర్భవతి కొట్టారు. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ఏం చేయాలో అర్థం కాక తల్లిగారింటికి వెళ్ళిపోయి ఆ కొడుకు ఈమెకు ఆల్రెడీ వీళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు, 7 సంవత్సరాల అబ్బాయి. ఆ అబ్బాయిని కూడా నాకు చూపించకుండా చేస్తున్నారు. నేను ఆ అబ్బాయి లేకపోతే ఉండలేను, నేను ఒక్కరోజు లేకుంటే మా అబ్బాయి ఏడుస్తాడు అని చెప్పేసి పాపం తిండి ఆహారం మానేసి ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తుంది. మరి ఎవరు న్యాయం చేయాలి వల్లి గారు ఈమెకి? చెప్పండి. అంటే తప్పు చేస్తే నువ్వు ఎందుకు తప్పు చేశావు అని ఆమె ప్రశ్నించినందుకే ఈమెకు అంటే కడుపుతో ఉన్నదాన్ని కూడా ఒక తోటి ఆడదానిగా నీకు లేదా? జనరల్గా కూడా అయ్యో అమ్మాయి కడుపుతో ఉందండి అని మనము చాలా సింపతిగా, జాలిగా, మనము చాలా జాగ్రత్తగా చూస్తాం. అలాంటిది 5 నెలల గర్భవతిని నువ్వు అన్నం లేకుండా ఏమి లేకుండా అదే అంటుంది. ఆమె ఎంత ఏడుస్తుందంటే నన్ను ఏ రోజు కూడా ఒక మనిషిలాగా చూడలేదు. నేను బీటెక్ కంప్లీట్ చేశాను, అయినా కూడా నన్ను అంటే నాకు చదువు లేదని కాదు, ఏమి లేదని కాదు, నన్ను ఉద్యోగం చేస్తే కూడా నన్ను అవమానించాడు అతను. సో నన్ను ప్రతిసారి నన్ను అవుట్ చేశాడు. అయినా కూడా నా హస్బెండ్ కదా సో నేను ఇతన్ని నమ్ముకొని వచ్చాను, ఇతనికి అనుకూలంగానే ఉందామనే నేనున్నానే తప్ప నేను ఏ రోజు కూడా ఎదురు చెప్పలేను, ఒక మనిషిగా చూడలేదనే చెప్తుందండి ఆమె క్లెయిమ్ చేయడం ఏంటంటే. అయినా కూడా ఈమెకు ఇతనికి ఉన్న సంబంధాన్ని ఈమె ఇల్లీగల్ అఫేర్ను క్వశ్చన్ చేసినందుకు ఆమెను ఆ రకంగా బాధ పెడుతున్నారు. అంటే ఆడవాళ్ళ చూస్తే జనరల్గా ఆడవాళ్ళ కష్టాలు తెలుస్తాయి అంటారు కదా. ఏదన్నా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఎందుకంటే మనం కూడా ఆ దారిలో నుంచి మనం వచ్చాము, అవన్నీ ఫేస్ చేశామని ఆడవాళ్ళ మీద చాలా సింపతి చూపిస్తారు. మరి తోటి ఆడదానిగా
నువ్వు ఆమెను కొట్టడం ఏంటి ఉమ్. అంటే ఇప్పుడు అత్త ఒకప్పుడు కోడలే కదా మేడం. కోడలే. అది ఇప్పుడు ఒకప్పుడు సంగతి మర్చిపోతున్నారు వలి గారు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను అత్తను, నేను అత్తగారి పొజిషన్ నాకు వచ్చింది. ఇంతకు ముందు అది అంటారు కదా, పోయిన జన్మలో నాకేమి గుర్తులేదన్నట్టు పోయిన జన్మలాగా చూసుకుంటాం. మనం పైన జన్మ మనం ఎవరమో మనకు తెలియదు కదా. సో అలాగా వీళ్ళు ఈ అత్తగారులు ప్రతి ఒక్కరూ కోడల్ని హింసించే ప్రతి అత్తగారు కూడా ఏమనుకుంటున్నారు అంటే, నా అత్తగారి పొజిషన్తోనే నేను పుట్టగానే నేను అత్తగారిని, నేను కూడా ఒక కోడల్ని అని అనుకోవట్లేదు. మరి కడుపుతో ఉన్న ఆమెను అలా కొడుతూ వెనక్కు అమ్మాయి పాపం బోరు నెడుస్తూ నా చేతులు వెనక్కి విరిచేసి కొట్టారు కడుపుతో ఉన్న అమ్మాయిని. అలా కొట్టినప్పుడు చాలా దారుణం కదండి మనకు. అంటే ఆ అమ్మాయి చెప్తుంటేనే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అంటే మనుషులు అనేవాళ్ళు కరువైపోయారేమో మనకి. ఇంకా కొన్ని రోజుల తర్వాత మనుషులు అనేవాళ్ళు అసలు మనకు కనిపించరేమో. ఎవరిని కదించినా కూడా స్వార్థము, మోసము, తర్వాత మనుషులు ఎలా చంపాలి అనేదే ఆలోచిస్తున్నారు తప్ప మనుషులాగా ఉండట్లేదు.